ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషపట్నం అని ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుండి 39 వచనం చూసినట్లయితే మనం ఒక సత్యాన్ని గురించి తెలుసుకుంటున్నాము. మన జీవితంలో ఎవరైనా సరే యేసును అన్నిటికంటే ఎక్కువ ప్రేమించాలి అని గ్రహిస్తున్నాము. తండ్రిని కానీ తల్లిని కానీ నాకన్నా ఎక్కువ ప్రేమించేవాడు నాకు యోగుడు కాదు. ఇది కుటుంబాన్ని నిరాకరించే మాట కాదు, కానీ మన కుటుంబ జీవితాల్లో మనం మొదటిగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నామో దాని గురించి తెలియజేస్తుంది. మనం యేసుకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే కుటుంబంతో సహా మనము సరైన దారిలో నడుస్తాము. ఈ రోజువారీ జీవితంలో మనం ఎన్నో కష్టాలతో బాధలతో ఈ కుటుంబ జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. అవేమనగా చదువులు, ఉద్యోగాలు, బంధుత్వాలు. ఇవన్నీ అవసరమే, కానీ ఇవన్నీ మనల్ని యేసు ప్రభు దరి చేరుస్తున్నాయా లేదా ఆయన నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతున్నాయా అని మనం ప్రశ్నించుకోవాలి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే తొలి క్రైస్తవులు దేవుని వాక్యం ప్రకటిస్తూ తిరుగుతూ ఉండేవారు. వీరికి కూడా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనకి ఇవన్నీ అవసరమా వద్దు అని ఎన్నోసార్లు వాళ్ళని ఖండించేవారు. కానీ వారు యేసు సేవలో ఎప్పుడూ వెనుకడ వేయలేదు. వాళ్ళకు కూడా వారి యొక్క ప్రయాణంలో ఎన్నో బాధలు, భయాలు ఇవన్నీ వారిని ఆపలేకపోయాయి. అదేవిధంగా 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనంలో చెప్పిన విధంగా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. కానీ ఆ బాధ్యత యేసుని సేవలో మన యొక్క భాగంగా మలుచుకొని మనము మన యొక్క బాధ్యతను తీర్చుకోవాలి. ఈరోజు మనం మన కుటుంబాన్ని ప్రశ్నించుకుందాం. మరి మనం మన యొక్క కుటుంబంలో మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నాము? అదేవిధముగా మన యొక్క పిల్లలకు యేసును సేవించడంలోనే మన జీవిత లక్ష్యమని తెలియజేస్తున్నామా? కుటుంబం మరియు సంఘం కలిసి జీవించినప్పుడు ప్రభువుకు ముందు స్థానం ఇచ్చినట్లయితే దేవుని రాజ్యం మరింతగా బలపడుతుంది. అదేవిధముగా మనం మన జీవితాన్ని ఆయనకు అంకితమిస్తూ మన రోజువారీ సిలువను మోసుకుంటూ దేవుని అనుసరిద్దాం. అదేవిధంగా ఆయనకు ప్రథమ స్థానం ఇద్దాం. ఆమెన్.